నాతో రావాలయ్యా. Come on, let's sing it out. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. కరుణా కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకోనే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. God, we worship your name. We bless your name, Lord. దేవా, నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు ఆజ్ఞాపిస్తే దేవా, ఏ తెగులైనా నన్ను అంటదు తండ్రి. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా. హృదయపూర్వకంగా మన చేతులెత్తి యేసు నీవే నాతో యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
ప్రభు కృప వల్ల ఇంతవరకు దేవుని ఆరాధించేటటువంటి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఈ సమయంలో మనమందరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానాంశము ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కీర్తన గ్రంథం 96 కీర్తన 6వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. దేవుని సన్నిధి, దేవునికి స్తోత్రం. 2 లేక 3 ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటానని చెప్పాడు. ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నూతన మాసములో, ఈ అక్టోబర్ మాసములో దేవుని బిడ్డలారా, మనకు ఇవ్వబడిన ప్రతి దినం కూడా దేవుని సన్నిధి మనతో ఉండాలని నేను కోరుతున్నాను. కూడుకునే వారి మధ్యలో, వేడుకునే వారి మధ్యలో, అలాగే ఆరాధించే వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. వర్షిప్ మీన్స్ వర్త్షిప్. మనం దేవుని ఆరాధించాలి. ఈ యొక్క ఆరాధన అనేది గౌరవప్రదంగా మనం చేయాల్సింది. మనం అందరం కూడా మన యొక్క గొంతులెత్తి, మన హృదయాన్ని తెరిచి దేవుని సన్నిధిలో కృతజ్ఞత నిండినటువంటి భావంతో, యేసయ్యా మమ్మల్ని అందరినీ కూడా సెప్టెంబర్ మాసం మమ్మల్ని కాపాడారు, ఇదిగో 9 మాసాలు మమ్మల్ని కాపాడారు, 10వ మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు అనే కృతజ్ఞత కలిగినటువంటి వారమై మనమందరం కూడా ఏం చేయాలంటే ఆ జీవము గల దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ మహిమపరిచేవారిగా ఉండాలి. కూడుకోవాలి, వేడుకోవాలి, ఆరాధించాలి. అలాంటి వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. అలాగుననే ప్రియా సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఈ యొక్క ఆరాధన మనం చేస్తామో, ఎప్పుడైతే దేవునికి మనం లోబడి ఈ ఆరాధన చేస్తూ, వేడుకుంటూ, ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ ఉంటామో, దేవుని సన్నిధి మనతో పాటు ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధ్యానములో దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏంటంటే విధేయత, సబ్మిషన్ అనేది మనకు ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే సబ్మిషన్ అనే ఈ మాటకు విధేయత, సమర్పణ, అణకువ అని అర్థం. 96వ కీర్తన 6 నుంచి 9 వచనాలు చూస్తే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో వణుకుతూ, దేవుని గౌరవిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆయనకు లోబడేటటువంటి వారిగా మనమందరం కూడా ఉండాలి. విధేయత కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టం. మనం అందరం కూడా బలులు అర్పించే దాని మీద ఎక్కువ దృష్టి పెడితే కాదు, కానీ మన మాట వింటే, మాట వినేవాళ్ళంటే, దేవుని మాటకు విధేయత చూపించే వాళ్ళంటే, దేవుని మాటను చదువుకుని ఆ మాటకు విధేయత చూపించే వాళ్ళంటే దేవునికి ఎంతో మక్కువ, దేవునికి ఎంతో ఇష్టం. 114వ కీర్తన 7 నుంచి 8 వచనాల్లో ఇలా ఉంది: భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణకము. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకి రాతి బండను నీటి ఊటగాను చేయువాడు. దేవుని వాక్యములో మనం చూస్తే ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని
వణుకు, భూమి నువ్వు వణుకు. ఆయన బండ నీటి మడుగ్గా చేశాడు. బండ ఉంటే అక్కడ దాంట్లోంచి నీళ్ళు వచ్చి అంత కూడా నీటి మడుగైపోయింది. ఎంత గొప్ప దేవుడు దీనంతటిని కూడా సృష్టించాడు. అందుకని భూమి నువ్వు వణకాలి. అలాగే బండ నీటి మడుగుగా చేశాడు. చెక్కుముక్కి రాతి బండ నీటి ఊటగా చేయువాడు ఆయన. ఏ విధమైనటువంటి నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధి ఉంటే, యాకోబు దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఈ నెల ఆరంభంలో దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని కోరుతున్నాను. మీ కుటుంబంలో దేవుని గొప్ప కార్యాలు మీరు చూడాలని కోరుతున్నాను. అలాగే వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, వ్యక్తిగతంగా మీరందరూ కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే దేవుని దూతలందరూ కూడా పరలోకములో దేవునికి లోబడి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ దూతలు కోట్ల కొలదిగా ఉండి వారందరూ కూడా వధింపబడినటువంటి గొర్రెపిల్లకు ఏమంటున్నారంటే, గొర్రెపిల్లకు శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరంతో దూతలందరూ కూడా చెప్తున్నారు. చూడండి, ఏంజల్స్ సబ్మిటెడ్ దెమ్సెల్వ్స్ టు జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు వారికి ఆ దూతలందరూ కూడా లోబడి ఏమన్నారంటే, వధింపబడినటువంటి గొర్రెపిల్ల, నీకు శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రములు పొందనర్హుడు అని చెప్పుచు దేవుని గొప్ప స్వరంతో చెప్తూ స్తుతిస్తున్నట్లుగా దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. అలాగుననే యూదా ప్రజలు ఎప్పుడైతే దేవునికి లోబడ్డారో, మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు, షెయ్యూరు మన్యవాసులు అనబడినటువంటి వారు యూదా వారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, యూదా వారు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునికి విధేయత కనబరిచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, ఈ యుద్ధం మీరు కాదు, నేనే యుద్ధం చేస్తాను, యుద్ధం యెహోవాదే అని చెప్పి దేవుడు తన ప్రజలు స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ దేవుని సన్నిధిలో ఉండగా దేవుడే దిగివచ్చి యుద్ధం చేశాడు. గొప్ప విజయాన్ని దేవుడు యోధా వారికి దయచేశాడు. యాకోబు పత్రిక 4:7 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవును అని చెప్పేసి అని అన్నాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించే వారిగా ఉండాలి. దేవునికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే అపవాది మనల్ని ఎదిరించి మనల్ని కొడుతుంది. కానీ మనం దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు మన ఎదురు నుండి పారిపోతాడని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన మాసములో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి లోబడదాం, దేవునికి విధేయత చూయిద్దాం. దేవునికి లోబడితే దేవుడు విజయాలు ఇస్తాడు, అపవాది పారిపోవును గాక. ప్రతి వ్యక్తిని, ప్రతి ఇంటిని, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆర్థిక విషయాలను పట్టి పీడిస్తూ ఉన్నటువంటి ఆ స్థితి యేసు నామములో మారాలని కోరుతున్నాను. ఒక ఇంటికి చెదలు పడితే ఆ ఇల్లు కూలిపోతుంది. అలాగనే ఒక వ్యక్తికి ఏదైనా అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి అనారోగ్యం పాలై అతడు కుప్పకూలిపోయిన పరిస్థితిలోకి వస్తాడు. ఒక వ్యక్తి ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితిలో ఉంటే, లాస్ అయిపోతూ ఉంటే అతని జీవితం కుప్పకూలిపోతుంది. అయితే దేవునికి స్తోత్రం, దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే మన మీదకి దాడి చేయడానికి, మన జీవితాన్ని పాడు చేయడానికి, మన జీవితంలో ఉన్నతమైన స్థాయికి ఎదగకుండా చేసేటటువంటి అపవాది చీకటి క్రియలన్నీ కూడా లయపరచబడాలి అని అంటే దేవునికి లోబడాలి, ఎదిరించాలి. లోబడటం ఒకడే చేస్తే సరిపోదు, ఎదిరించాలి. ఎదిరించినప్పుడు ఏం జరుగుతుందంటే అపవాది మన దగ్గర నుంచి పారిపోతాడని దేవుని వాక్యం మనకు సుస్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా విధేయత కనబరచాలి. 1 పేతురు పత్రిక 5:5 చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీనమనుసారు వస్త్రము ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకుని, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు కృప అనుగ్రహిస్తాడు. లోబడినటువంటి వారికి కృప. దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు కృప అనుగ్రహిస్తే ఏం చేస్తాడంటే, ఆ కృప గల దేవుడు, ఆ దయగల దేవుడు ఆయన ఏం చేస్తాడంటే అహంకారాలను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడు. కృప ఏం చేస్తుందో తెలుసా? కృప దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టింది. కృప
ఎస్తేరును సింహాసనం మీద కూర్చోబెట్టింది. అలాగే ఎస్తేరు తల మీదకి కిరీటం వచ్చేటట్టు చేసింది కృప. అలాగుననే యోసేపును ప్రధానిగా చేసింది. షద్రక్, మేషక్, అబేద్నెగో అనేటటువంటి వారి తలను పైకెత్తింది. అలాగుననే దానియేలు జీవితంలో అతడు వర్ధిల్లేటట్టుగా చేసింది. కృప ఎలాంటిదంటే మనల్ని రక్షిస్తుంది, కృప మనల్ని బాగు చేస్తుంది, కృప మన బ్రతుకులను మార్చివేస్తుంది. ఇలాంటి గొప్ప కృప మీ ఇంటిలోనికి వచ్చును గాక, మీ జీవితంలోకి వచ్చును గాక, కృప కలుగును గాక. ఎప్పుడైతే విధేయత మనలో కనబడుతుందో వెంటనే కృప మన మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. నోవా కృప పొంది ఆ యొక్క జల ప్రళయం తప్పించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరియ కృప పొంది తన గర్భములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారి సన్నిధి మన మధ్యలో ఉంటే మనకు ఎప్పుడు కూడా కృప కృప కృప. అందుకనే పౌలు గారితో అంటున్నాడు, నా కృప నీకు చాలు అని చెప్పేసి అని అన్నాడు. ఈరోజు కృప చాలును. దేవుని వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ప్రియా సహోదరి సహోదరులారా, మొదటిగా మనమందరం కూడా విధేయత కనబరిస్తే దేవుడు మన మధ్యలో సంచరించి మన కృప అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. ఇక ఆయన సన్నిధి ఏం చేస్తుంది అనేటటువంటి విషయానికి వస్తే విధేయత ఆయన సన్నిధి మన దగ్గర తీసుకొస్తుంది. ఇక రెండవది పరిశుద్ధత ఏం చేస్తుందంటే హోలీనెస్ బ్రింగ్స్ గాడ్స్ ప్రెసెన్స్ టు అస్. ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే అపరిశుద్ధులతో కాదు, కానీ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉండే గొప్ప దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. 96వ కీర్తన 6 నుంచి 9 వచనాలు చూస్తే ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. పరిశుద్ధ అలంకారములను ధరించుకుని మనమందరం కూడా ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో ఆయనను స్తుతించవలసిన వారిగా ఉన్నాం. వర్షిప్ ది లార్డ్ ఇన్ ద స్ప్లెండర్ ఆఫ్ హోలీనెస్. దేవునికి స్తోత్రం. వర్షిప్ ది లార్డ్ ఇన్ ద స్ప్లెండర్ ఆఫ్ హోలీనెస్. ఎప్పుడైతే ఈ పరిశుద్ధత కలిగి దేవుని మనం ఆరాధిస్తామో అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కడోష్ అనగా దేవునికి స్తోత్రం. హీబ్రూ వర్డ్ కడోష్ అనేటటువంటి లేక కోడేష్ అనేటటువంటి మాటను మనం చూస్తే డెడికేటెడ్ అంటే ప్రత్యేకంగా దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనము ప్రతిష్ఠించుకునేవారిగా ఉండాలి. దేవుడు మన పక్షంగా గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేటటువంటి గొప్ప దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కోడేష్ అనే మాటకు అపార్ట్నెస్ అంటే వేరుగా ఉండడం, హోలీనెస్, సాక్రెడ్నెస్, సపరేట్నెస్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉండడం, వేరుగా ఉండడం, పవిత్రంగా ఉండడం. అలాగే ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటంటే పరిశుభ్రంగా ఉండడం, నిర్మలంగా ఉండడం, పవిత్రంగా ఉండడం, వెలుగుమయముగా జీవించడం, పరిశుద్ధంగా జీవించడం, ప్రత్యేకించబడిన వారిగా, వేరు చేయబడిన వారిగా జీవించడం అని అర్థం. దేవునికి స్తోత్రం. ద హోలీ లాంగ్వేజ్ హీబ్రూ సేస్ ఏంటంటే ఈ హోలీ లాంగ్వేజ్ ఏం చెప్తుందంటే కోడేష్ హోలీ లాంగ్వేజ్. హోలీ లాంగ్వేజ్ ఏంటంటే హీబ్రూ పరిశుద్ధమైన భాష. ద ల్యాండ్ ఆఫ్ కోడేష్ అనగా ఇశ్రాయేలు. అలాగే సిటీ ఆఫ్ కోడేష్ అనగా పరిశుద్ధమైన పట్టణం యెరూషలేము, పరిశుద్ధమైన దేశం ఇశ్రాయేలు, పరిశుద్ధమైన భాష హీబ్రూ. ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకనే నిర్గమకాండం 15:11 వచనములు ఏమంటున్నాడంటే యెహోవా వెల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? ఈ నెలలో హోలీనెస్ అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి పరిశుద్ధత అనేటటువంటిది దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మన దేవుడు పరిశుద్ధుడిగా ఆయన ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు మన పక్షంగా ఉండి మన జీవితంలో మనకు పరిశుద్ధ జీవితాన్ని దయచేయాలని కోరుతున్నాడు.
హెబ్రీ పత్రిక 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడుడు. ఏ విధంగా మనం పరిశుద్ధపరచబడతాం అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చిందించిన పరిశుద్ధ రక్తము ద్వారా మనము పరిశుద్ధపరచబడే అవకాశం ఉంది. యవనస్తులు పరిశుద్ధపరచబడడానికి వాక్యంతో వారు తమ నడతను శుద్ధిపరచుకోవాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళంతటికి వాళ్ళే పరిశుద్ధంగా ఉండలేరు, వాళ్ళంతటికి వాళ్ళే యథార్థంగా ఉండలేరు. ఎవరంతటికి వాళ్ళే నేను పరిశుద్ధంగా ఉంటాను, నేను చాలా పరిశుద్ధంగా ఉంటాను, నవ్ ఆన్ వర్డ్స్ ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ మిస్టేక్స్ అని చెప్పేసి నువ్వు అనుకుంటే నీ ఓన్ పవర్తో, ఓన్ విల్తో నీవు ఏ విధంగా ఉండలేవంటే నీవు ఏ విధంగా కూడా పరిశుద్ధంగా గడపలేవు. కానీ దేవుని వాక్యం ద్వారా కడగబడ్డాన్ని బట్టి మనం పరిశుద్ధంగా ఉండగలం. దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ద్వారా మనము పవిత్రపరచబడగలం. పరిశుద్ధాత్మ ద్వారా మనము పవిత్రపరచబడగలం. కాబట్టి ఈ దినాన్న దేవుని వాక్యం మనం పవిత్రపరిచేది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనం చేసే ప్రార్థన మనం పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. ఎప్పుడైతే ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తామో అప్పుడు దేవుడు తన సన్నిధిని మనతో ఉంచుతాడు. దేవుని సన్నిధిలో మనం ఉండడం ఎంత సంతోషం. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవని 16 కీర్తన 11 అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా పరిశుద్ధత అనేది దేవుని సన్నిధిని మన దగ్గరికి తీసుకొచ్చేది. కాబట్టి ఎలాగా మనం పరిశుద్ధులం కాగలమంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మ ద్వారా దేవుని బిడ్డలమైనటువంటి మనము పరిశుద్ధపరచబడగలం యేసు రక్తము ద్వారా. ఈ విధమైన పరిశుద్ధపరచబడినటువంటి మనము పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే పరిశుద్ధ దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో ఉంటాడు. మనతో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధ దేవుడు నాతో ఉంటే, నాలో ఉంటే, మనతో ఉంటే, మన ఇంట్లో ఉంటే, మన పక్షంగా ఉంటే ఆయన మన కొరకు యుద్ధం చేస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. అనారోగ్యం వచ్చినప్పుడు స్వస్థపరుస్తాడు, కృంగినప్పుడు లేవనెత్తుతాడు, కన్నీళ్లు కాస్తే కన్నీళ్లు తుడుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, ఆర్థిక స్థితిగతులను మారుస్తాడు, పరిస్థితులన్నిట్లో గొప్ప విడుదల తీసుకొస్తాడు. హల్లెలూయా! ఇలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగినటువంటి వారిగా మనం బ్రతకాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే ఆఫరింగ్, అర్పణ. ఈ అర్పణ అనేది పరిశుద్ధ దేవుణ్ణి మన దగ్గర తీసుకుని వచ్చేదిగా ఉంది. కీర్తనల గ్రంథం 96 కీర్తన 6-9 ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి, పరిశుద్ధ అలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. ఇక్కడ ఏమన్నాడంటే 8వ వచనంలో యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. మీరందరూ కూడా ఒట్టి చేతులతో రావద్దయ్యా, మీరందరూ నైవేద్యాలు పట్టుకుని, మీరందరూ కూడా నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణములోనికి రండి, అర్పణ తీసుకుని రండి, నైవేద్యం తీసుకుని రండి. ఎప్పుడైతే ఈ అర్పణ మీరు తీసుకుని వస్తారో దేవుని వాక్యం చెప్తుందంటే బ్రింగ్ ఎన్ ఆఫరింగ్ and come into his courts. ఆయన ఆవరణములోనికి మీరు ఆఫరింగ్ తీసుకునండి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆయన అర్పణగా అంగీకరించబడ్డాడు. ఆయనను హృదయంలో కలిగి మనం ఆయన సన్నిధిలోకి వచ్చి మనం ఏంటంటే రక్షణ పాత్రను చేతబుచ్చుకుని యెహోవా నామములు ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో అడుగు పెడితే ఆయన మన కొరకు అర్పణ అర్పించాడు. మనం కూడా మన జీవితాన్ని, మన హృదయాన్ని దేవునికి అర్పించాలి, మన యొక్క సర్వ శరీరాన్ని సజీవంగా దేవునికి అర్పించాలి. అలాగే యెహోవా ఫలమును దేవునికి అర్పించాలి. మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ ఆ యెహోవా ఫలం నోటితో దేవుని స్తుతిస్తూ దాన్ని ప్రభువుకి అర్పించాలి. ఇప్పుడు మనమందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే బ్రింగ్ అన్ ఆఫరింగ్. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో కానుక తీసుకుని రండి. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మనల్ని ఆశీర్వదించే దేవుడుగా, మన పక్షంగా ఉండే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, 96:8 యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి.
నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. యెహోవా నామానికి తగిన గొప్పదనం ఆయనకు చెల్లించండి. అర్పణతో ఆయన ఆవరణాల్లోకి రండి. దేవునికి స్తుతులు తీసుకుని వద్దాం. జీవ ఫలాన్ని ఆయన దగ్గర తీసుకుని వద్దాం. స్తుతి యాగాన్ని ఆయన సన్నిధిలోకి తీసుకుని వద్దాం. దేవుడు మన కాపాడేందుకు స్తుతులను తీసుకుని వద్దాం. అర్పణ తీసుకుని వద్దాం. మన దేహాన్ని తీసుకుని వద్దాం. మన ఆత్మను తీసుకుని వద్దాం. మన సర్వ శరీరాన్ని ఆయన చేతిలో పెట్టి, యేసయ్యా నీ కృప నాకు దయచేయి అని స్తుతిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తాం. 100వ కీర్తన 4వ వచనం, కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి. ఆయన నామమును ఘనపరచుడి. మనందరం కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, దేవునికి అర్పణలు అర్పిస్తూ, ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధికి రావాలి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా కోస్తాడు, విస్తారంగా విత్తేవాడు విస్తారంగా కోస్తాడు. కాబట్టి ఏది విత్తుతామో అదే కోస్తాము. కొంచెం విత్తితే కొంచెం కోస్తాము, ఎక్కువ విత్తితే ఎక్కువ కోస్తాము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు స్తుతి అనేది ఎక్కువగా చేద్దాం, ప్రార్థన అనేది ఎక్కువగా చేద్దాం, అర్పణ అనేది ఎక్కువగా ఇద్దాం. అలాగే దేవునిని మహిమపరుద్దాం, దేవుని కొనియాడుదాం. ఇలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే దేవుని కార్యాలు మన జీవితంలో జరగడం మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి మనము అనుభవించటానికి మనందరం కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, నెంబర్ 1 విధేయత, సబ్మిషన్. ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నెంబర్ 2 హోలీనెస్, పరిశుద్ధత. నెంబర్ 3 ఆఫరింగ్, అర్పణ. ఎక్కడైతే ఈ 3 ఉంటాయో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. విధేయత ఉన్న దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది. పవిత్రత ఉన్న దగ్గర, పరిశుద్ధత ఉన్న దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది. అర్పణ ఉన్న దగ్గర దేవుని సన్నిధి ఉంటుంది. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీరు దేవుని సన్నిధిని అనుభవించాలని నేను మనసారా కాంక్షిస్తున్నాను. దేవుని సన్నిధి మీతో కూడా నాతో కూడా ఉండాలి. దేవుని సన్నిధి మనతో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. దేవుని సన్నిధే స్వస్థపరిచేది. దేవుని సన్నిధే మన పైకి లేవనెత్తేది. దేవుని సన్నిధే మనకు అండగా ఉండేది. దేవుని సన్నిధే మన పక్షంగా నిలబడేది. దేవుని సన్నిధే మనకు సహాయం చేసేది. గనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని కార్యాలు మనం అద్భుతంగా చూడగలిగినటువంటి వారిగా మనం ఉంటాం. గనుక ఈ సమయంలో నా ప్రియ స్నేహితులారా, మనమందరం కూడా చేయాల్సిన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో గడుపుదుముగాక. అక్టోబర్ మాసములో మనమందరం కూడా ప్రతిరోజు వాక్యం చదవడం, ప్రతిరోజు ప్రార్థన చేయడం, ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేసుకోవడం, అలాగే దేవుని కార్యాల్లో పాలుపంపులు పొందడం, అనేక ఆత్మల రక్షణ పొందుట కొరకై మనం సువార్త చెప్పడం, ఇలాగ మనం దేవుని పనిలో పరిచర్యలో నిమగ్నమై ఉంటే ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని, సమాధానాన్ని, సౌకర్యాన్ని, సుఖాన్ని, జీవాన్ని, అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేస్తూ ఈ నెలంతా సాగిపోతుంటుండగా మనకు ఎదురవుతున్న ప్రతి శోధన కూడా అది కొట్టివేయబడి మనం ముందుకు సాగడానికి వీలు కలుగుతుంది. కనుక ఈ సమయంలో ప్రతి దినం కూడా దేవుడు తన ప్రత్యేకమైన కృప ఇచ్చేటట్టుగా మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీ వాక్యం గొప్పదనైనా, ఎంత మంచి దేవుడు. నీ సన్నిధి మేము అనుభవించడానికి సహాయం చేయండి. అవిధేయత మాలోంచి తీసివేసి మాకు విధేయత దాయిచ్చేయండి. అలాగుననే అపరిశుద్ధత మాలో నుంచి తీసివేసి, అపవిత్రత మాలోంచి తీసివేసి మాకు పవిత్రత దాయిచ్చేయండి. నీ బిడ్డలమైనటువంటి మేము నీకు అర్పిస్తూ
నిన్ను ఆరాధిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీ సన్నిధిని అనుభవిస్తూ, నీ కృపలో మేము సాగటానికి మాకు సహాయం చేయండి. ఏ ఒక్కరూ కూడా దుష్టుని యొక్క కోరల్లో చిక్కుకోకుండా నీ యొక్క వెలుగు, నీ ప్రసన్నత, నీ కృప, నీ సమాధానం, నీ ఆశీర్వాదం నీ బిడ్డలమైనటువంటి మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, పరిశుద్ధుడవు, గొప్ప దేవుడవు, నీ యొక్క కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఆత్మ కార్యాన్ని నీ బిడ్డలమైనటువంటి మా జీవితంలో జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని, నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ సంకల్పాన్ని మీ నామములో నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, ఈ అక్టోబర్ మాసములో ఈరోజు మొదలుకొని 31 days నాయన మాకు తోడుగా ఉండండి. ప్రతి ఆదివారం మీరు కదలండి, ప్రతి నిత్యము నాయన మీరు తోడుగా ఉండండి. ఈ అక్టోబర్ మాసంలో జరిగే శుభ కార్యాల్లో మీరు తోడుగా ఉండండి, గృహ ప్రవేశాల్లో తోడుగా ఉండండి, ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి, కాలేజ్ అడ్మిషన్స్లో తోడుగా ఉండండి. యేసు ప్రభువా, నీ బిడ్డల యొక్క ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండండి, నీ బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యల్లో మీరు తోడుగా ఉండండి, కోర్టు కేసెస్లో మీరు తోడుగా ఉండండి. అలాగే ఏ విధమైన అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నా వాటిని యేసు నామములో తరిమి కొట్టండి. యేసు అద్భుతాలు జరిగించండి. ఆర్థికంగా, కుటుంబ పరంగా, ఏ విషయంలోనైనా నీ బిడ్డలు నలిగిపోయినటువంటి పరిస్థితులు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా, మా తెలంగాణ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆంధ్రప్రదేశ్ మీరు జ్ఞాపకం చేసుకోండి, భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇజ్రాయేలును జ్ఞాపకం చేసుకోండి. ఈ నెలలో నైనా ప్రతి బిడ్డ యొక్క అవసరాలు యేసు నామములో తీర్చండి. నైనా నీ బిడ్డల అప్పులు యేసు నామములో తీరిపోవును గాక. యేసు నామములో అద్భుతమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి కార్యాలు అద్భుతంగా జరుగును గాక. కుటుంబపరమైన అద్భుతాలు జరుగును గాక. ఆర్థిక పరమైన, ఆరోగ్యపరమైన సమృద్ధి యేసు నామములో బిడ్డలకు కలుగును గాక. ఆత్మ సంబంధమైన సమృద్ధి కలిగినటువంటి వారై నీ బిడ్డలు వర్ధులుడికి సహాయం చేయండి. యవనస్తుల మధ్యలో, చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్నటువంటి పరిచర్యను నానాటికి వృద్ధి పొందించండి. ఈ నెల అనేక మంది సంఘములో చేర్చబడుదురుగాక. యేసు నామములో నైనా పెనుయల్ గాస్పెల్ చర్చెస్ అన్నిటినీ కూడా మీ నామములో ఆశీర్వదించండి. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. యేసు ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం నీ బిడ్డలు చెప్పుదురుగాక. ప్రార్థన పోరాటంలో తోడుగొనండి. ఆరాధన టీవీలో ప్రేమ పునుడు కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది, దాని విషయంలో సహాయం చేయండి. అలాగున్ననే మా ప్రభువా, ఎవరు ఏ విధమైనటువంటి కష్టాల్లో ఉన్నా, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, వారి పరిస్థితులన్నింటినీ మార్చివేయండి, అద్భుతాలు చేయండి. ఈ నెలలో 3 నుంచి 13వ తారీఖు వరకు హోలీ ల్యాండ్ టూర్లో నైనా ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలకు కృప అనుగ్రహించండి, నీ దయ చూపించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి. యేసు నామమే మహిమ పరచబడినట్లుగా సహాయపడి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం ప్రతి కుటుంబానికి, ప్రతి సహోదరి సహోదరులకు, పెనియల్ కుటుంబానికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రభు నామములో అభినందిస్తున్నాను. ఈ నెల మీ అందరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. అందరికీ నూతన మాస శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ మంత్. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.